జనసేన పార్టీలో జగడాలు ముదురుతున్నాయి. వీధి పోరాటాలుగా మారుతున్నాయి. ఏకంగా ఆ పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీకి చైర్మన్గా ఉన్న అజయ్ కుమార్ సమక్షంలోనే జనసేన పార్టీ శ్రేణులు కొట్లాటకు దిగారు. ఒకరి మీద ఒకరు దాడికి పూనుకున్నారు. దీంతో ఈ వ్యవహారం జనసేన పార్టీలో ఎలాంటి పరిస్థితి దాపురిస్తుందో తేట తెల్లం చేస్తుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగినటువంటి కార్యక్రమంలో అజయ్ కుమార్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన ధోరణిని చాలామంది జన సైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనేక రకాలుగా ఆయన మీద ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. పార్టీ నాయకత్వం కూడా వన్ మ్యాన్ కమిటీ పేరుతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తాం అంటూ చెప్పింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో జనసేన శ్రేణుల్లోనే అసహనం పెరిగింది. అది బాహాటమైంది. నేరుగా అజయ్ కుమార్ మీదే దాడికి ప్రయత్నించేటంత వరకు వెళ్ళింది. Fócate. ఆ క్రమంలోనే అజయ్ కుమార్ అనుచరులు ఆయన వ్యతిరేకుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. కొట్టుకునేటంత వరకు కూడా నడిచింది. ఈ వ్యవహారంతో జనసేన పార్టీ పరువు పూర్తిగా పెన్నా నది పాలైపోయినట్టు చెప్పాల్సి ఉంటుంది. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఇప్పటికే తన పరువు తనే తీసుకుంటున్నట్టుగా స్పష్టమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జనసేన పార్టీ కేడర్లో సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళలో అసహనం పెరుగుతోంది. అనేక రకాలుగా పార్టీ నాయకత్వం తీరు మీద ఆగ్రహం కనిపిస్తోంది. అదే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రస్ఫుటమైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితంగా మెలిగే అజయ్ కుమార్ మీదే ఈ తీరున దాడికి ప్రయత్నం జరిగితే ఇక భవిష్యత్తులో మిగిలిన నేతల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. జనసేన పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా కట్టలు తెంచుకుందని, అనైక్యత తీవ్రంగా పెరిగిపోయిందని, చాలా పెద్ద స్థాయిలో వర్గపోరు సాగుతుందని ఈ ఉదంతం చాటుతోంది. అనేక చోట్ల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేని చోట ఇదే తీరున రెండు వర్గాలుగా పార్టీ విడిపోయినట్టు కనిపిస్తుంది. ఇలా పార్టీ శ్రేణుల మధ్య అనైక్యత పెరిగి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం దాడుల వరకు వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీలో క్రమశిక్షణ ఎంత దిగజారిపోతుందో, ఏ తీరున పార్టీ శ్రేణుల మధ్య సఖ్యత కరువు అవుతుందో స్పష్టంగా సాగుతుంది. అయినా ఆ పార్టీ నాయకత్వం మాత్రం ఇలాంటి వ్యవహారాల మీద ఏ తీరును కూడా శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. పరిస్థితులు చక్కదిద్దాలన్న ఆలోచన కూడా ఆ పార్టీ నాయకత్వంలో కనిపించట్లేదు. కనీసంగా పరిస్థితిని దిగజారిపోకుండా చూద్దాం అనేటువంటి స్పృహ కూడా ఏ కోసానా లేదు. దాంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో పార్టీ వన్ మ్యాన్ కమిటీ పేరుతో ఇతర పేరుతో కొంత కాలయాపన చేసే లక్ష్యమే తప్ప సమస్యను పరిష్కరించాలన్న యోచన ఏ కోసానా ఉన్నట్టు కనిపించట్లేదు. అందుకే ఇలాంటి పరిస్థితి రోడ్డెక్కేదాకా వచ్చింది. మరి ఇప్పటికైనా ఆ పార్టీ నాయకత్వం కళ్ళు తెరుస్తుందా? సమస్యను పరిష్కరించే దిశలో సాగుతుందా? ఇలా జాప్యం చేసి ఏదో తీరిన సమస్యని కప్పిపుచ్చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తే అది కట్టలు తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుందన్నది గ్రహిస్తుందా? కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మీదే దాడికి పాల్పడే పరిస్థితి వచ్చేస్తుందంటే ఎంత కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుందో, దాన్ని మేనేజ్ చేయలేక ఆ పార్టీ ఎంతగా ఫెయిల్ అవుతుందో ప్రస్ఫుటంగా చాటుతుంది. మరి ఇలాంటి పరిస్థితి ఆ పార్టీలో తీవ్రతరం అవుతున్న కొద్దీ జనసేనని మరింత అబాసుపాలు చేసే పరిస్థితి అయితే వస్తుంది. మరి దాన్ని సరి చేసుకోలేకపోతే ఆ పార్టీ నాయకత్వం బలహీనత పదే పదే చాటుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.